గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో మూడు వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రడక్షన్ పార్ట్ ఒక వీడియో ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 2 వీడియోస్ ఉన్నాయి. అవి ఒకసారి వాచ్ చేయండి. కానీ ఈ వీడియోలో ఏంటంటే ఉన్న 7 కండిషన్స్ ని కూడా కవర్ చేసే విధంగా ఎస్ఏ క్వశ్చన్ ఒకటి చేస్తున్నామండి. ఇది అలా కలిపి అడగకపోవచ్చు, కానీ ఒక్కొక్క కండిషన్ విడివిడిగా అడగొచ్చు అండి. 5 మార్క్సే కాబట్టి వెయిటేజ్. కాకపోతే ఒకే క్వశ్చన్ లో అన్ని కండిషన్స్ కవర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ అనేది ఉంది. అందుకని ఈ క్వశ్చన్ వీడియో చేస్తున్నాము. ఇది ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకి ఏం అడిగాడంటే అండి, ఏ టు ఐ ఇచ్చాడండి పాయింట్స్. ప్రతి పాయింట్ ఒక్కొక్క కోఆర్డినేట్ సిస్టమ్ కానీ ఒక్కొక్క కండిషన్ లో కానీ ఇచ్చాడండి. ప్రతి పాయింట్ కి ఇంకొక పాయింట్ కి మధ్యలో డిస్టెన్స్ ఎలా ఇచ్చాడంటే, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కీపింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ యాజ్ 25 mm ఆన్ ద సేమ్ రిఫరెన్స్ లైన్. ఒకే రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాము. ఫస్ట్ పాయింట్ ఏ గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ యూజ్ చేసుకుని మనం ప్రొజెక్షన్ డ్రా చేసిన తర్వాత ఏ పాయింట్ నుంచి బి డ్రా చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ అనేది 25 mm ఉండేలాగా మెయింటైన్ చేయాలండి. అలా ప్రతి పాయింట్ కి బి నుంచి సికి 25 mm పెట్టుకోవాలి, సి నుంచి డికి 25 mm పెట్టాలి. అలా ఏ నుంచి ఐ వరకు ప్రతి పాయింట్ కూడా మనం రిఫరెన్స్ లైన్ మీద, ఒకే రిఫరెన్స్ లైన్ మీద పాయింట్ టు పాయింట్ గ్యాప్ అనేది 25 mm ఉండేలా పెట్టుకోవాలండి. ఇక్కడ మన 7 కండిషన్స్ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. ఇది మనకి కోఆర్డినేట్ సిస్టమ్. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ కూడా ఉంటాయండి. ఈ హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ లో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఇలా 4 కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ 4 కండిషన్స్ కాకుండా మనకి ఆన్ హెచ్పి కండిషన్ ఒకటి ఉంటుంది, ఆన్ విపి కండిషన్ ఒకటి ఉంటుంది అండి. అక్కడ 6 అయ్యండి. 7th కండిషన్ ఏంటంటే ఆన్ బోత్ విపి అండ్ హెచ్పి. అంటే ఇది ఏంటంటే రిఫరెన్స్ లైన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. మనం ఏదైతే పాయింట్ ని డిస్క్రైబ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా రిఫరెన్స్ లైన్ మీద మాత్రమే వస్తే దాన్ని ఆన్ బోత్ ద హెచ్పి అండ్ విపి కండిషన్ అంటామండి. అలా కండిషన్స్ అన్ని కలిపి 7 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ క్వాడ్రేట్ లో ఒకవేళ సమ్ ఉందనుకోండి, అది కండిషన్ ఎలా ఉంటుంది అంటే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అని ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్ అయితే కనుక అబోవ్ హెచ్పి బిహైండ్ విపి. థర్డ్ క్వాడ్రెంట్ కి వచ్చేసరికి బిలో హెచ్పి బిహైండ్ విపి. ఫోర్త్ క్వాడ్రెంట్ కి వచ్చేసరికి బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ 4 కండిషన్స్ కూడా మనకి ఎలా ప్రొజెక్ట్ అవుతాయంటే, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అనేది రొటేట్ అవుతుందండి. ఈ హారిజాంటల్ ప్లేన్ ఒక్కటే మనకి రొటేట్ అవుతుంది. ఎలాంటి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్తుంది, ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇలా పైకి వెళ్తుందండి. అంటే ఈ వర్టికల్ ప్లేన్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటది, అది ఏమీ మూవ్ అవ్వదు. కాకపోతే ఈ హారిజాంటల్ ప్లేన్ 2 పార్ట్స్ కింద అయ్యి, ఒక పార్ట్ అనేది బాటమ్ సైడ్ లో వర్టికల్ ప్లేన్ కవర్ చేస్తుంది, బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న వర్టికల్ ప్లేన్ ని కవర్ చేస్తుందండి. ఇలా కవర్ చేస్తూ మనకి ఉంటాయి. సో కండిషన్స్ ఎప్పుడూ కూడా మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిఫరెన్స్ లైన్ ఉందండి. ఈ రిఫరెన్స్ లైన్ ఎక్స్ లైన్ తీసుకుంటున్నాను నేను. ఎప్పుడూ కూడా అబౌవ్ అంటే రిఫరెన్స్ లైన్ పైకే వస్తుంది, ఇది అబౌవ్ కండిషన్. బిలో అంటే ఎప్పుడు రిఫరెన్స్ లైన్ కిందే వస్తుంది. ఇది కొంచెం మనం ఏమి కన్ఫ్యూజ్ అవ్వం, మామూలుగా అందరికీ తెలిసిందండి. రిఫరెన్స్ లైన్ పైన గీసేవన్నీ అబోవ్ కండిషన్ లో ఉంటాయి, రిఫరెన్స్ లైన్ కింద గీసేవన్నీ కూడా బిలో కండిషన్ లో ఉంటాయి. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి బిహైండ్ విపి, అలాంటి దానికే మనం కన్ఫ్యూజ్ అవుతామండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నప్పుడు ఏంటంటే వర్టికల్ ప్లేన్ కి ముందు ఉంది, అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అనుకున్నాం మనం, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయ్యేప్పుడు కిందకి వెళ్తుంది అనుకున్నామండి. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనేది ఎప్పుడు రిఫరెన్స్ లైన్ కిందే ఉంటుంది. అది బండ గుర్తు పెట్టేసుకోవచ్చండి మీరు. బిలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఈ కండిషన్ వస్తే రిఫరెన్స్ లైన్ కింద మాత్రమే పాయింట్ ని ప్రొజెక్ట్ చేయాలి. అబో తర్వాత ఇక్కడ ఏంటంటే బిహైండ్ అన్నాం కదా ఇంకోటి. ఈ బిహైండ్ అనేది ఏంటి, వర్టికల్ ప్లేన్ కి వెనకాతలు ఉంటుంది. అంటే ఈ మొత్తం హారిజాంటల్ ప్లేన్ లో సెకండ్ పోర్షన్ అనేది ఎక్కడికి వెళ్తుందండి, పైకి రొటేట్ అవుతుంది. అంటే అక్కడ రిఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. అబో బిహైండ్ ఈ కండిషన్ ఎప్పుడు కూడా పైనే వస్తుంది రిఫరెన్స్ లైన్ కి. ఇది ఫస్ట్ షార్ట్ కట్ అండి. రిఫరెన్స్ లైన్ పైన ఉన్నవి ఏమొస్తాయి, అబో హెచ్పి బిహైండ్ విపి. రిఫరెన్స్ లైన్ కింద ఏ పాయింట్స్ ప్రొజెక్ట్ చేస్తామంటే బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ కండిషన్స్ వస్తాయండి. ఇంకొకటి బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, మనము ఫ్రంట్ వ్యూకి ఏ డాష్ అని, టాప్ వ్యూకి ఏ అని పెడతామండి.
అంటే టాప్ వ్యూస్ అన్ని కూడా నార్మల్ గా ఆల్ఫాబెట్ పెడతాము, ఫ్రంట్ వ్యూకి ఏమో డాష్ ఇండికేట్ చేస్తాం. ఏది ఫ్రంట్ వ్యూ ఏది టాప్ వ్యూ అనేది కూడా మనం కన్ఫ్యూజ్ అవుతామండి. అబోవ్ హెచ్పి, అబోవ్ అనే పదం ఎక్కడ వచ్చినా ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కూడా మనం ఏ డాష్ తో ఇండికేట్ చేస్తాము, టాప్ వ్యూ అనేది ఏ తో ఇండికేట్ చేస్తామండి. ఏ ఆల్ఫాబెట్ ఇచ్చినా సరే, బి ఇస్తే బి డాష్ బి, సి ఇస్తే సి డాష్ బి సి, ఇలా చూపిస్తాం కదా. ఈ డాష్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయాలనేది అందరికి కన్ఫ్యూజన్ అండి. అబోవ్ బిలో వస్తే కనుక ఖచ్చితంగా అవి ఫ్రంట్ వ్యూస్. అబోవ్ బిలో ఇండికేట్స్ ఫ్రంట్ వ్యూ. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, ఈ రెండు కూడా మనకి ఏమి ఇండికేట్ చేస్తామంటే టాప్ వ్యూస్ అండి. అక్కడ మనం డాష్ అనేది ఏమి ఇండికేట్ చేయక్కర్లేదు. పాయింట్ ని ఏ పేరుతో అయితే రిప్రజెంట్ చేశాడో, ఏ టు జెడ్ ఏ పేరైతే ఇచ్చాడో ఆ పేరులో స్మాల్ లెటర్ యూజ్ చేయాలి. క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు క్యాపిటల్ ఏ ఇస్తాడు, మనం మాత్రం ప్రొజెక్షన్స్ చూపించేటప్పుడు లోయర్ కేస్ వాడతామండి. అంటే స్మాల్ ఏ డాష్ వాడతాం. ఓకేనండి. అంటే ఫ్రంట్ వ్యూస్ ఎప్పుడు అబోవ్ బిలో ఉన్న కండిషన్ లో వచ్చిన పాయింట్స్ కి ఫ్రంట్ వ్యూ పెడతాము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్ ఉన్న కండిషన్ లో వచ్చే పాయింట్స్ కి ఆల్ఫాబెట్, నార్మల్ ఆల్ఫాబెట్ పెడతాం, అవి టాప్ వ్యూ ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోగలిగితే కనుక మనకి ఇచ్చిన కండిషన్ ఏదైనా ఈజీగా డ్రా చేయగలుగుతాం. ఇక్కడ పాయింట్ ఏ వచ్చేసరికి 25 mm అబోవ్ హెచ్పి ఇచ్చాడు. అలాగే 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇచ్చాడండి. 25 mm అబోవ్ హెచ్పి అన్నానండి. అబోవ్ అనేది ఎక్కడ ఉందండి? రిఫరెన్స్ లైన్ పైన, హారిజాంటల్ రిఫరెన్స్ లైన్ పైన కదా. అబోవ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అలాగే 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నానండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనేది ఇది. అంటే ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఉంది. ఇలా కోఆర్డినేట్ బేస్ చేసుకుని చేస్తే, లేదు మేము షార్ట్ కట్స్ బేస్ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి, అబోవ్ బిహైండ్ అనేది ఎక్కడ వస్తుందండి? మొత్తం పైన వస్తుందండి. బిలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఎక్కడ వస్తుందండి? కింద వస్తుంది. అంటే ఇక్కడ అబోవ్ కండిషన్ లో ఉన్నప్పుడేమో పైన గీయాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కండిషన్ లో ఉన్న పాయింట్ అనేది కిందని గీయాలి. ఈ సమ్ సాల్వ్ చేసేటప్పుడు రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకొని పాయింట్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నాం, మనకు ప్రతి పాయింట్ టు పాయింట్ 25 mm గ్యాప్ ఉండాలి కదా. రిఫరెన్స్ లైన్ స్టార్టింగ్ ఒక పాయింట్ పెట్టుకుంటున్నానండి నేను. పెట్టుకొని దీని నుంచి 25 mm అబోవ్ ఇచ్చాడు కదా, ముందు 25 mm అబోవ్ అనేది పైకి పెట్టేసుకుంటున్నాను. ఈ లైన్ ఏదైతే మనం డ్రా చేస్తున్నామో, రిఫరెన్స్ లైన్ నుంచి డ్రా చేసే లైన్ కనిపించినట్టుగా ఉండాలి. ఇక్కడ పాయింట్ 25 mm ఎక్కడికి వచ్చిందో అక్కడ మన పాయింట్ అనేది రిప్రజెంట్ అవ్వాలి. పాయింట్ మాత్రం డార్క్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. తర్వాత ఏం చెప్పాడంటే 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఏమనుకున్నాం మనం? కిందకి అనుకున్నాం కదా. సో 45 mm అనేది రిఫరెన్స్ లైన్ నుంచి నీట్ గా ఇలా కిందకి డ్రా చేస్తామండి. కరెక్ట్ గా 45 mm ఎక్కడికి వస్తే అక్కడికి. ఈ లైన్ కూడా చాలా లైట్ గా ఉండాలి. అక్కడ మళ్ళీ మన పాయింట్ అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మన పైన ఒక పాయింట్ వచ్చింది, కింద ఒక పాయింట్ వచ్చింది. అంటే ఒక వ్యూ అనేది ఫ్రంట్ వ్యూ, ఒకటి టాప్ వ్యూ. ఏది ఫ్రంట్ వ్యూ ఏది టాప్ వ్యూ అనేది ఎలా డిసైడ్ చేయాలనుకున్నామండి మనం? అబోవ్ బిలో ఉంటే కనుక ఫ్రంట్ వ్యూ అనుకున్నాం కదా. ఇక్కడ అబోవ్ అనేది ఏముందండి? 25 mm దగ్గర కదా. అంటే ఇది ఫ్రంట్ వ్యూ, ఏ డాష్. అంటే ఇది ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ అనుకున్నాం కాబట్టి ఇది ఏ అవుతుందండి. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ వచ్చింది. ఇప్పుడు మనకి డైమెన్షన్ ఇచ్చాడు కదా. యాక్చువల్ గా ఒకే క్వశ్చన్ ఇచ్చి ఉంటే కనుక వెంటనే డైమెన్షన్ ఇచ్చేస్తామండి. కానీ ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ప్రతిదానికి ముందు చేసుకుని తర్వాత చేయొచ్చు. ఇది ఫస్ట్ ఏ పాయింట్ అయిపోయిందండి. నెక్స్ట్ బి పాయింట్ ఏమి ఇచ్చాడు? 35 mm అబోవ్ హెచ్పి, 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అండి. ఇక్కడ కూడా అబోవ్ కండిషను అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కండిషన్ ఇచ్చాడు. సో పాయింట్ కి మధ్యలో గ్యాప్ ఎంత పెట్టుకోవాలండి? 25 mm చెప్పాడు కదా. సేమ్ 25 mm గ్యాప్ పెట్టుకుని ఇక్కడ అబోవ్ 35, సో కరెక్ట్ గా 35 mm దగ్గర చిన్న ప్రొజెక్షన్ లైన్ డ్రా చేయాలి. కిందకి ఎంత ఇచ్చాడండి? 50 mm కదా. సో సేమ్ లైన్ వర్టికల్ గా డౌన్వర్డ్ డైరెక్షన్ లో కింద కూడా గీసుకుంటామండి. ఇక్కడ మళ్ళీ 35 mm దగ్గర ఒక పాయింట్, 50 mm దగ్గర ఒక పాయింట్. అబోవ్ 35 mm కాబట్టి ఆ అబోవ్ ఉన్న కండిషను బి డాష్, రిమైనింగ్ బి, అగైన్ సి. సిలో ఏమి ఇచ్చాడంటే 40 mm బిలో హెచ్పి, 30 mm బిహైండ్ విపి. అంటే బిలో హెచ్పి అనేసరికి ఏముందండి? మొత్తం హారిజాంటల్ ప్లేన్ లో బిలో హెచ్పిలో 2 కోఆర్డినేట్స్ ఉన్నాయండి. అంటే రిఫరెన్స్ లైన్ కింద వస్తుంది. బిహైండ్ విపి అంటే ఎక్కడ వస్తుందండి? రిఫరెన్స్ లైన్ పైన వస్తుంది. ఇప్పుడు వ్యూస్ అనేవి రివర్స్ అవుతాయండి మనం అబ్జర్వ్ చేస్తే.
సి పాయింట్ డ్రా చేయడానికి కూడా మళ్ళీ బి పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 25 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకొని తర్వాత 40 mm బిలో, సో కరెక్ట్గా రెఫరెన్స్ లైన్ నుంచి ఒక 40 mm కిందకి డ్రా చేసుకోండి. ఈ ప్రొజెక్షన్ లైన్ లైట్గా ఉండాలి. తర్వాత ఏం చెప్పండి, 30 mm బిహైండ్ అంటే రెఫరెన్స్ లైన్ పైన కదా మనం అనుకున్నది, సో 30 mm పైకి పెట్టుకుంటామండి. ఈ 30 mm పైకి అనేది ఏంటంటే బిహైండ్ కండిషన్ అండి. ఇదేంటి బిలో కండిషన్. మనం అబోవ్ బిలోకే కాబట్టి ఫ్రంట్ వ్యూ ఇండికేట్ చేస్తాం. ఇక్కడ సి డాష్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ సి వస్తుందండి. పైనేమో ఇంతకు ముందు 2 క్వశ్చన్లకు కూడా పైనేమో ఫ్రంట్ వ్యూలు వచ్చాయి, కింద టాప్ వ్యూస్ వచ్చాయి. ఈ క్వశ్చన్ లో బిహైండ్ అనేది పైకి వెళ్ళిందండి, బిలో అనేది కిందకు వచ్చింది. కాబట్టి ఈ బిలో కండిషన్ ఏదైతే ఉందో దాన్ని డాష్ ఇండికేట్ చేస్తాము, బిహైండ్ ఉన్న దానికి నార్మల్ గా టాప్ వ్యూ కాబట్టి సి అని ఇండికేట్ చేసి వదిలేస్తామండి. అది సి క్వశ్చన్. డి బిట్కి వచ్చేసరికి అండి 30 mm బిలో హెచ్పి, ఇక్కడ కూడా మళ్ళీ బిలో కండిషన్ ఇచ్చాడు, కానీ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇచ్చాడండి. సో 30 mm బిలో హెచ్పి అంటే రిఫరెన్స్ లైన్ కింద, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే అండి అది కూడా రిఫరెన్స్ లైన్ కిందే వస్తుందండి. అంటే ఇక్కడ ఈ డి అనేది ఏంటంటే మొత్తం 2 వ్యూస్ కూడా కిందకే వస్తున్నాయండి. బిలో కండిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కండిషన్ కిందకు వస్తాయి కాబట్టి 2 కిందకి వస్తాయి. ఇప్పుడు రిఫరెన్స్ లైన్ మీద సికి డికి మధ్యలో గ్యాప్ ఎంత చెప్పాడండి, 25 mm చెప్పాడు. సో 25 mm పెట్టుకొని 2 కిందకే కాబట్టి స్కేల్ ఇలా పెట్టి ఫస్ట్ బిలో హెచ్పి పెట్టేసుకుందామండి. డీబిట్కి 30 బిలో 30 వరకు డ్రా చేసి ఒక చిన్న డాట్ పెట్టి ఆ తర్వాత సేమ్ లైన్ మీద 40 mm పెట్టాలి. సో ఇంకొక 10 ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 30 mm దగ్గర ఒక పాయింట్ హైలైట్ చేయాలి, 40 mm దగ్గర ఒక పాయింట్ హైలైట్ చేయాలి. అయితే 2 కిందకి వచ్చినా కూడా వ్యూస్ ఏమనేది స్పెసిఫై చేయాలండి. డిలో 30 mm బిలో అన్నాడు కదా, అంటే ఫస్ట్ది ఇది డి డాష్ అవుతుంది. ఈ 40 mm అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ కదండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఏంటి టాప్ వ్యూ కదా, సో డి అవుతుంది. సో డి బిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డి నుంచి ఈకి ఇంకొక 25 mm అనేది గ్యాప్ మెయింటైన్ చేయాలి. ప్రతి పాయింట్కి ఇంకో పాయింట్కి మధ్యలో 25 mm గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఈలో 50 mm అబోవ్ హెచ్పి చెప్పాడు, ఆన్ విపి చెప్పాడండి. ఓకేనండి. ఆన్ కండిషన్ అంటే ఏమనుకున్నాం మనం, ఆన్ అనేది రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది. బోత్ ది ప్లేన్స్ ఆన్ అన్నా రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది, ఆన్ హెచ్పి అన్నా రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది, ఆన్ విపి అన్నా రిఫరెన్స్ లైన్ మీద వస్తుందండి. సో ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే 50 mm అబోవ్ హెచ్పి చెప్పాడు. ముందు అబోవ్ హెచ్పి కండిషన్ చేద్దామండి. అబోవ్ హెచ్పి 50 mm చెప్పాడు కాబట్టి కరెక్ట్ గా అబోవ్ హెచ్పి మీద ఒక లైన్ గీసాను. ఇంకోటి ఏంటండి ఆన్ అన్నాడు, ఆన్ అంటే ఎక్కడ వస్తుందండి రిఫరెన్స్ లైన్ మీద వస్తుంది పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, రిఫరెన్స్ లైన్ మీద ఒక పాయింట్ వచ్చింది. ఆన్ కండిషన్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి టాప్ వ్యూ అవుతుంది. ఈ అబోవ్ హెచ్పి అని ఏదైతే చెప్పాడో అది ఫ్రంట్ వ్యూ అవుతుందండి. ఇక్కడ ఈ డాష్ పెడతాము, ఇక్కడ ఈ పెడతాం, ఇది అబోవ్ కాబట్టి. అబోవ్ బిలోసే మనకి ఫ్రంట్ వ్యూస్ వస్తాయండి. ఆన్ కండిషన్ వచ్చినా లేదంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్ వచ్చినా టాప్ వ్యూస్ వస్తాయి. సో ఈ ప్రాబ్లం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ ఈ నుంచి ఎగ్జాక్ట్ గా మనం 25 mm డిస్టెన్స్ లో ఇంకొక పాయింట్ మార్క్ చేసుకొని సేమ్ రిఫరెన్స్ లైన్ మీద కాబట్టి ఎఫ్ కి ఏం చెప్పాడండి 45 mm బిలో హెచ్పి అండ్ ఆన్ విపి. ఇది కూడా ఇందాక అబోవ్ చెప్పాడు, ఇప్పుడు బిలో చెప్తున్నాడండి. బిలో ఆన్ విపి, వెర్టికల్ ప్లేన్ మీదే ఉంది, వెర్టికల్ ప్లేన్ మీదే ఉంటూ అబోవ్ అండ్ బిలో కండిషన్ యూజ్ చేసుకుంటున్నాడు. సో 45 mm కిందకి చెప్పాడు కాబట్టి ఫస్ట్ 45 mm లైట్ గా ఒక లైన్ కొట్టుకొని ప్రొజెక్షన్ లైన్స్ అన్ని కూడా లైట్ గా ఉండాలండి. పాయింట్ ఒకటే హైలైట్ అవ్వాలి పాయింట్స్ లో. సో 45 mm కిందకి ఏదైతే చెప్పానో అక్కడ ఒక పాయింట్ హైలైట్ అవుతుంది, రిఫరెన్స్ లైన్ మీద ఒక పాయింట్ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ వచ్చేసరికి 45 mm బిలో ఇచ్చాడు కదా, ఇది ఫ్రంట్ వ్యూ అవుతుందండి. ఎందుకంటే అబోవ్ బిలో ఇండికేట్స్ ఫ్రంట్ వ్యూ కాబట్టి ఇది ఎఫ్ డాష్ అవుతుంది, ఇది ఎఫ్ అంటే రిఫరెన్స్ లైన్ మీద వచ్చింది టాప్ వ్యూ అవుతుందండి. నెక్స్ట్ ఎఫ్ నుంచి ఎగ్జాక్ట్ గా 25 mm డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాం. ఎఫ్ తర్వాత జీ ఇచ్చాడండి. జీ ఏమి ఇచ్చాడంటే
ఆన్ హెచ్పి కండిషన్ లోనే 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇచ్చాడండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఎక్కడ వస్తుంది, మనకి కిందకు వస్తుందండి. సో 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు కాబట్టి కిందకు ఒక పాయింట్ పెట్టుకొని రిఫరెన్స్ లైన్ మీద ఒక పాయింట్ పెట్టుకుంటామండి. మనకి హెచ్పి మీద ఉన్న విపి మీద ఉన్న ఎక్కడున్నా కానీ రిఫరెన్స్ లైన్ మీదే పడుతుంది ఆన్ కండిషన్ వస్తే. ఇక్కడ ఏం చెప్పాడు, జీ ఆన్ హెచ్పి కాకుండా 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడండి. ఇన్ ఫ్రంట్ బిహైండ్ వచ్చినప్పుడు ఏ వ్యూ వస్తుంది అనుకున్నాం మనం, టాప్ వ్యూ వస్తుంది. ఇన్ ఫ్రంట్ అనే ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. సో ఈ జీ అనేది ఏంటంటే టాప్ వ్యూ అవుతుంది. ఈ రిఫరెన్స్ లైన్ పడేది ఏదైతే ఉందో అది మనకి ఫ్రంట్ వ్యూ అవుతుందండి. ఇది రిఫరెన్స్ లైన్ మీద ఎందుకు పడుతుందంటే కరెక్ట్ గా ఈ సర్ఫేస్ మీద ఎక్కడ ఉండి ఉంటుంది. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ పడిందండి, కరెక్ట్ గా రిఫరెన్స్ లైన్ మీద లేదు. సో ఇలా చూసేదే కదా ఫ్రంట్ వ్యూ అవుతుంది. కాబట్టి ఈ రిఫరెన్స్ లైన్ మీద ఉన్నది ఫ్రంట్ వ్యూ అయింది. ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కండిషన్ ఏదైతే ఇచ్చారో అది టాప్ వ్యూ అయిందండి. అగైన్ జీకి హెచ్కి మళ్ళీ సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. 25 mm గ్యాప్ మెయింటైన్ చేస్తూ హెచ్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఆన్ హెచ్పి 25 mm బిహైండ్ వీపీ అండి. ఇందాక దాంట్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇచ్చాడు, ఇక్కడ బిహైండ్ ఇస్తున్నాడండి. ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే కిందకి, బిహైండ్ అంటే పైకి. సో ఇప్పుడు మనం బిహైండ్ కండిషన్ ఎక్కడ గీస్తాం, రెఫరెన్స్ లైన్ పైకి గీసుకోవాలండి. 25 mm రెఫరెన్స్ లైన్ నుంచి పైకి ఒక పాయింట్ పెట్టుకుంటాం. రిఫరెన్స్ లైన్ నుంచి పైన ఒక పాయింట్ పెట్టాము. ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి రిఫరెన్స్ లైన్ మీద ఒక పాయింట్ వస్తుందండి. ఇప్పుడు కూడా బిహైండ్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ కాబట్టి ఈ హెచ్ అనేది ఇది ఫ్రంట్, ఇన్ ఫ్రంట్ బిహైండ్ అనేది టాప్ వ్యూ కదా. సో 25 బిహైండ్ అనేది హెచ్ ఓన్లీ టాప్ వ్యూ. మరి ఆన్ హెచ్పి కండిషన్ ఏమవుతుందండి, ఇప్పుడు ఇది హెచ్ డాష్ అవుతుందండి, ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో అలా హెచ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు లాస్ట్ కండిషన్ బోత్ ద ప్లేన్స్ అంటే ఆన్ బోత్ ద హెచ్పి అండ్ విపి. ఐ ఇచ్చాడండి, పాయింట్ ఐ అనేది మళ్ళీ హెచ్ నుంచి కరెక్ట్ గా 25 mm డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఆన్ బోత్ హెచ్పి అండ్ విపి అన్నాడు. ఆన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి మీదే ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో ఉందనుకోవచ్చు అండి. విపి మీద ఉంటే ఇక్కడ ఎక్కడో ఉందనుకోవచ్చు. కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కానీ అబోవ్ కానీ మనకి ఏ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి పాయింట్ అనేది కరెక్ట్ గా ఇలా రిఫరెన్స్ లైన్ మీద ఉండి ఉంటదండి. ఇలా రిఫరెన్స్ లైన్ మీద ఉన్నప్పుడు ఇలా ఫ్రంట్ నుంచి చూసినా రిఫరెన్స్ లైన్ మీద పడుతుంది, పైనుంచి చూసినా రిఫరెన్స్ లైన్ మీద పడుతుంది. సో రెండు వ్యూస్ కూడా రిఫరెన్స్ లైన్ మీదే ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా రిఫరెన్స్ లైన్ మీద ఒక డాట్ పెట్టుకుని ఐ ఐ డాష్ రెండు ఇక్కడే మనం షో చేస్తామండి. ఎందుకంటే ఆన్ కండిషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ రెండు ప్లేన్స్ కదా, అందుకని ఈ మధ్యలో లైన్ మీద పడుతుంది. ఈ లైన్ మీద పడినప్పుడు మనం ప్రొజెక్షన్ అనేది ప్రొజెక్టర్ ఎప్పుడు ఇటువైపు నుంచి వస్తాడు కాబట్టి ఇటు నుంచి రిఫరెన్స్ లైన్ మీద పడుతుంది. మళ్ళీ పైనుంచి చూసినప్పుడు కూడా ఇది రిఫరెన్స్ లైన్ మీద పడుతుందండి. రెండు వ్యూస్ ఒకదాని మీద ఒకటి పడతాయి కాబట్టి ఒకే పాయింట్ పెట్టి ఐ కామా ఐ డాష్ అని ప్రొజెక్ట్ చేస్తామండి. ఇక్కడ మనకు క్లియర్ గా ప్రొజెక్టర్ విజన్ పాయింట్ టు పాయింట్ మధ్యలో 25 mm ఉందని చెప్పాడు కాబట్టి 25 mm గ్యాప్ మెయింటైన్ చేస్తూ డ్రా చేయాలి. ఎక్కడో దిక్కడ డైమెన్షన్ చూస్తే సరిపోతుందండి. కానీ హైట్లు మాత్రం దేని హైట్ దానికి డైమెన్షనింగ్ అవ్వాలండి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు మనకి 25 mm అబోవ్ కదా. సో లైట్ గా లైన్ తీసుకుంటాం, 45 mm ఇన్ ఫ్రంట్ ఇచ్చాడండి, ఇలా పెట్టాం. రిఫరెన్స్ లైన్ నుంచి చక్కగా ఈ లైన్ ప్రొజెక్షన్ నుంచి ఈక్వల్ గా మన డైమెన్షన్ ప్రాక్టీస్ రూల్స్ ప్రకారం 10 mm దాకా 8 to 10 mm వరకు మెయింటైన్ చేస్తూ ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ లైన్ అనేది డార్క్ గా ఉండకూడదు, మరీ లైట్ ప్రొజెక్షన్ లైన్ అంతా లైట్ గా ఉండకూడదు. మీడియం గా లైన్ తీసుకొని మనకి సూటబుల్ యారోస్ అనేవి యూజ్ చేయాలండి. పెద్ద యారోస్ చిన్న యారోస్ కాకుండా సూటబుల్ యారోస్ యూజ్ చేస్తూ ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. కిందకేమో 45 ఇచ్చాడు, పైన 25 ఇచ్చాడు. సేమ్ మేనర్ లో ప్రతి పాయింట్ కి కూడా మనం డైమెన్షనింగ్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఏ పాయింట్ కి దానికి ఇండివిజువల్ గా వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళాడండి, ప్రతిదీ ఒకటి కాదు కాబట్టి ప్రతి పాయింట్ కి మనం వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేస్తూ డైమెన్షన్ చేస్తూ వెళ్ళాలండి. ఈ పాయింట్ కి డైమెన్షనింగ్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే అది రిఫరెన్స్ లైన్ మీదే ఉంది కాబట్టి. ఇలా డ్రా చేయగలిగితే కనుక మొత్తం అన్ని కండిషన్స్ కూడా ఒకే ప్రాబ్లం లో మనకు కవర్ అయ్యాయండి. ఇదేమో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది,
ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో డిఫరెంట్ అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రివర్స్ అయ్యే ప్రాబ్లం. ఇది సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఆన్ కండిషన్, అలా ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో ఈ వీడియోలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే రిఫరెన్స్ లైన్ పైన ఏది డ్రా చేయాలి, కింద ఏది డ్రా చేయాలి తెలుసుకోవాలండి. బండ గుర్తు పెట్టేసుకోవచ్చు. రిఫరెన్స్ లైన్ పైన ఏం డ్రా చేయాలి అంటే అబోవ్ హెచ్పి, బిహైండ్ విపి. రిఫరెన్స్ లైన్ కింద ఉన్నది ఏదంటే బిలో హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే కనుక అక్కడ ఇచ్చిన డేటాను మనం ఎప్పుడు రిఫరెన్స్ లైన్ కి పైన కింద గీస్తాం కాబట్టి డ్రా చేసేసి లైన్ డ్రా చేసుకుని లైన్ కి ఇచ్చిన కండిషన్ బట్టి పైన కింద పెట్టేసుకుంటామండి. అలాగే ఫ్రంట్ వ్యూ ఏది, టాప్ వ్యూ ఏది అనేది ఇండికేషన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అదేంటి అబోవ్ అండ్ బిలో ఇండికేట్స్ ఫ్రంట్ వ్యూ. అబోవ్ హెచ్పి, బిలో హెచ్పి అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూనే ఇండికేట్ చేస్తుంది. దానికి మనం ఖచ్చితంగా డాష్ అనేది చూపించాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, బిహైండ్ విపి ఎప్పుడు టాప్ వ్యూ ఇండికేట్ చేస్తుంది. దానికి మనం ఏ డాష్ చూపించాం. లోయర్ కేస్ లో ఏ ఆల్ఫాబెట్ తో అయితే పాయింట్ ని ఇండికేట్ చేశాడో ఏ నుంచి జెడ్ వరకు ఏ ఆల్ఫాబెట్ అయినా యూజ్ చేసుకుంటాడండి. క్వశ్చన్ లో క్యాపిటల్ లెటర్ ఇస్తాడు కానీ మనం ప్రొజెక్షన్స్ కాబట్టి లోయర్ కేస్ వాడాలి. క్యాపిటల్ ఏ పాయింట్ అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ బిసిడి అనే ఇచ్చాడు. బట్ మనం ఇండికేట్ చేసేది అన్ని లోయర్ కేస్ ఇండికేట్ చేసాం. ఎందుకంటే మనం 2 వ్యూస్ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇస్తున్నాడు అందుకని. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్ అనేది టాప్ వ్యూస్కుంటది, అబోవ్ బిలో అనేది ఫ్రంట్ వ్యూకి ఉంటది. అయితే ఆన్ కండిషన్ కి వచ్చేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. ఇందాక అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఎట్లా. ఆన్ కండిషన్ లో కూడా సేమ్ రూలే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆన్ కండిషన్ లో ఖచ్చితంగా అబోవ్ బిలో ఏదో కండిషన్ ఇస్తాడు. దాన్ని ఫ్రంట్ వ్యూకి తీసుకుని రిమైనింగ్ అనేది టాప్ వ్యూకి రిప్రజెంట్ చేస్తే సరిపోతుందండి. ఆన్ బోత్ ద ప్లేన్స్ కి వచ్చేసరికి నో ప్రాబ్లం. పాయింట్ అనేది రిఫరెన్స్ లైన్ మీద ఉంటది. ఐ కామా ఐ డాష్ అని చూపిస్తే సరిపోద్ది. ఒకవేళ ఏ పాయింట్ అని అనుకోండి ఏ కామా ఏ డాష్ అని చూపిస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఆల్.